లార్డ్ దేవునికి స్తోత్రములు. కెమెరా మంచిగా రావట్లేదు, ఎందుకంటే చీకటి పడ్డింది. నేను ఇంటి పైన కూర్చొని వీడియో చేస్తున్నాను. దేవుని ప్రేమ గురించి మనం చెప్పాలి అంటే, యేసయ్య ప్రేమను గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే దేవుని ప్రేమ ఎలాంటిదో చూద్దామా? తల్లి తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో మనకందరికీ తెలుసు. కానీ దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే చాలా 1000 రెట్లు గొప్పది. తల్లి ప్రేమ కంటే 1000 రెట్లు గొప్పది. రాసి పెట్టుకోండి. దేవుని ప్రేమ. తల్లి కొన్నిసార్లు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. తల్లి కొన్నిసార్లు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకటి. రెండోది, తప్పిపోయిన గొర్రె ఉపమానం మనం చూసుకుందామా? తప్పిపోయిన గొర్రె ఉపమానం చూస్తే, 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోతే కాపరి దాన్ని వెతికి తీసుకొస్తాడు. అలాగే దేవుడు పాపంలో తప్పిపోయిన ఒక మనిషి కోసం కూడా ఎదురు చూస్తూ వెతుకుతున్నాడు. ఈరోజైనా మారు మనసు పొందు. ఇంకనన్నా వస్తాడులే అని పాపంలో తప్పిపోయిన మనిషిని కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది రెండో ఉపమానం. ఇంకొక ఉపమానం చెప్పంటారా? తండ్రి తన కుమారుని రక్షించడం, యేసయ్య మనల్ని రక్షించడం. ఒక తండ్రి తన బిడ్డ ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణానికై అర్పించడానికి సిద్ధపడతాడు. కానీ మన దేవుడు మనల్ని రక్షించడానికి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని శిలువపై అర్పించాడు. మనల్ని రక్షించడానికి ఏకైక కుమారుడు, ముద్దుబిడ్డ, ఒకగానొక దేవుని కుమారుడు యేసయ్య, యేసు ప్రభు మన కోసం శిలువపై ప్రాణం అర్పించాడు. దీనికంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడే, అంతగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? ఇంతగా మనల్ని ఆదరించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? అందుకనే దేవుని ప్రేమ ఈ లోకమంతా ఒక పక్క నుండి, దేవుడు ఒక పక్కనుంటే దేవుని ప్రేమే గెలిచిద్ది. దేవుని ప్రేమకు హద్దులు లేవు. దేవుని ప్రేమకు ఎప్పుడు కూడా మనం వెలకట్టలేనిది దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మారు మనసు రక్షణ పొందండి. రక్షించబడ్డ వారు స్థిరంగా నిలబడండి. దేవుడు మనల్ని దీవిస్తాడు.